విశాఖలో జగన్నాథ స్వామి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని అర్చకులు ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ రోజున మత్స్యావతార రూపుడైన శ్రీ జగన్నాథ స్వామి వారు మత్స్యావతారంలో దర్శనమిస్తున్నారు. సత్యవతుడైన మహర్షి అర్ఘ్యం సమర్పించడానికి జపం చేసుకుని అర్ఘ్యం సమర్పించడానికి కొలంలో ఉండగా అర్ఘ్యం సమర్పిస్తుండగా ఒక మత్స్యం చేతిలోకి వచ్చి ఆ కమండలో దూరిపోయింది. ఇదేమిటి ఇలాగ ఉన్నది అని చెప్పేసి మహర్షి ఆతృతపడి ఆ చేపలను తీసుకువెళ్ళి ఒక కొలంలో విడిచిపెట్టడం, అది పెరిగి ఆ కొలనంతా నిండిపోయి, అలాగే ఇదేమిటి ఇలాగైంది ఆశ్చర్యపోతున్న సమయంలో రాజా ఇది నాకు సరిపోవటం లేదు, నేను ఇక్కడ ఈ కొలంలో నాకు సరిపోదు ఇస్తాను అని చెప్పేసి అంటున్నప్పుడు ఆ మహర్షి పెద్ద నదిలో విడిచిపెట్టడం, ఆ నది కూడా నిండిపోయి విచిత్రంగా ఆశ్చర్యంగా మహర్షి ఆశ్చర్యపోయి విచిత్రంగా చూస్తూ ఏమిటి ఈ మాయ అని చెప్పేసి నేను అనుకుంటుండగా నాకు ఇది కూడా సరిపోదు, నన్ను సముద్రంలో విడిచిపెట్టని చెప్పేసి అన్నప్పుడు ఆ సముద్రంలో విడిచిపెడితే ఆ సముద్రం అంతా నిండిపోయి కూడా ఉన్నప్పుడు ఆ మహర్షి అప్పుడు ఆలోచించాడంట, ఏమిటి ఈ మాయ, ఇదంతా కూడా శ్రీహరి యొక్క లీల తప్ప ఇంకొకటి కాదని అనుకుని ఆ విష్ణువుని ప్రార్థించారట. ఏమిటి ఈ మాయ, నాకు ఎందుకు వీటి పరీక్ష అని చెప్పేసి అన్నప్పుడు, ఓ మహర్షి నీ వల్ల ఈ యుగ సంవత్సరం కొత్త యుగం ప్రారంభమవుతుంది.